హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పెట్టిందంతా పైరు కాదు, కడుపులన్నీ కానుపులు కావు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. గరి, గాంధీవదారి, అర్జున, వాలంటీర్, గుట్కా సినిమాలతో నిర్మాతలకి జీవితకాల బొక్క పెట్టాడు వరుణ్ అన్నయ్య. ఆ గుట్కా తీసిన నిర్మాతలకైతే బ్లాక్ హోల్ అంత బొక్క పెట్టాడు. టైటిల్ గుట్కా అని పెట్టుకున్నారు, కానీ ఆ గుట్కాలు కొనడానికి కూడా డబ్బులు మిగల్చలేదు వరుణ్ అన్నయ్య. ఈ గుట్కా సినిమాకి గెస్టుగా సినమన్నయ్య వచ్చాడు. ఇక టికెట్లు పరాపరా సింపుతారని మా అన్నయ్య నా భుజం మీద చెయ్యేస్తే అదే నాకు 100 కోట్లు అన్నాడు వరుణ్ అన్నయ్య. కట్ చేస్తే మొత్తం కలిపి కోటే వచ్చింది. మెగా ఫ్యాన్స్కి లెక్కలు బాగా వచ్చు. సున్నాకి విలువ లేదు కాబట్టి ఆ 2 సున్నాలు పీకేసి ఒకటే ఇచ్చారు. ఆడియన్స్ని, డిస్ట్రిబ్యూటర్లని, నిర్మాతల్ని నాకించేశాక వాళ్ళు కోలుకునేదాకా వెయిట్ చేసి గొరిగిన కంకర్రాజు సినిమాతో మళ్ళీ వచ్చాడు వరుణ్ అన్నయ్య. కాంచనమాల, కన్నాంబ కాలం నాటి కథ ఇది. ఆ రొట్ట స్టోరీకి కొరియన్ దయ్యాన్ని యాడ్ చేయడం అంటే అది డైరెక్టర్ అన్నయ్య క్రియేటివిటీకి పరాకాష్ట అని చెప్పాలి. ఇక ఈ రొట్ట కథకి నేనే మ్యూజిక్ ఇస్తా అని పియానో, తబలా, హార్మోనియం పెట్టే మూవీ టీంకి ఇచ్చినట్టున్నాడు తమనంగులం. లీకేజీ, లెమన్, దేవరా ఈ సినిమాల బీజిఎంలన్నీ కొట్టేసి తమనన్నయ్య ఖాతాలో వేశారు వాళ్ళు. ఈ సినిమా చూడ్డానికి థియేటర్కి వెళ్ళిన జనాలకి అది జీవన్మరణ సమస్య అయింది. వాళ్ళదేం పోయింది? బతికితే వైద్యుడు బతుకుతాడు, పోతే బ్రాహ్మణుడు బతుకుతాడు అన్నట్టు. హిట్ అయితే ఆడియన్స్ సేఫ్ అవుతారు, ఫట్ అయితే నిర్మాత నాకిపోతాడు. వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకు వస్తుంది కదా. సినిమాలో సత్య లేకపోతే టైటిల్కి తగ్గట్టే మొత్తం గొరిగేవాడు. ఈ సినిమా ఉందన్న విషయం వరుణ్ అన్నయ్యకి, ఆ నిర్మాతకు కూడా తెలీదు. అప్పులోళ్ళు వచ్చి తలుపు తడితే అప్పుడు గుర్తొచ్చింది. 13 కోట్లకి బిజినెస్ జరుపుకొని వదిలించేసుకున్నారు. వరుణ్ అన్నయ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం అయినా టైర్ 3 హీరో బిజినెస్ కూడా జరగలేదు. 2 దశాబ్దాలు అయినా ఈ రేంజ్ బిజినెస్ అంటే టికెట్లు పరాపరా సింపే వాళ్ళ దయ్యే ఇదంతా. మన కిరణ్ అబ్బవరం అన్నయ్య చైనా లవ్ స్టోరీకి 16 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక మీరే చెప్పండి, వరుణ్ అన్నయ్యని ఏ టైర్లో వేయాలో. ఈ బిజినెస్, ఆ కలెక్షన్లో చూస్తుంటే వరుణ్ అన్నయ్య కోసం సపరేట్గా ఒక టైర్ చేయించాలి. ఇంకా బతకని బిడ్డ బారెడన్నట్టు దీన్ని ఓ రేంజ్లో జనాల మీద రుద్దారు. అది మామూలు రుద్దుడు కాదు. అఫ్కోర్స్ రిలీజ్కి ముందు దీన్ని ఎవడూ పట్టించుకోలేదు, కానీ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి సినిమాలో వాడుకొని దాన్ని రిలీజ్కి 2-3 వారాల ముందు నుంచే సోషల్ మీడియాలో వైరల్ చేసి రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేసుకుని ఆటోమేటిక్గా హైప్ తెచ్చుకోవాలని చూశారు. వరుణ్ అన్నయ్యకి ఏం కర్మ పట్టిందో చూడండి. పెదనాన్న, బాబాయికి భజన చేస్తే టికెట్లు పరాపరా సింపడం లేదని సీనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నాడు. ఇది చాలా అమ్మెచ్యూరిస్గా ఉంది. సినిమాకి అంతో ఇంతో కలెక్షన్లు వచ్చాయంటే అది సీనియర్ ఎన్టీఆర్ దయ, 2 సత్య కామెడీ. మధ్యలో మన రూట్ స్టార్ చేసింది ఏమీ లేదు. అయినా సరే రూట్ స్టార్ అనే ట్యాగ్కి న్యాయం చేయాలని ఇంకో రూట్ తీసుకొని సినిమాకి ఫేక్ సక్సెస్ మీట్ పెట్టి బాసుని పిలిపించి హిట్ అని రుద్దేశాడు. ఆయన రుద్దుడు కూడా చూడండి. చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. పర్సనలా? అప్పుడు ఇంటి దగ్గరే మాట్లాడుకోవచ్చు కదా. పబ్లిక్లోకి వచ్చి పర్సనల్ ఏంటి బాసు? అలాగే రివ్యూలు కూడా వాళ్ళ పర్సనల్ అనుకుని వదిలేయచ్చు కదా. మొత్తం అన్నీ హైడ్ చేసావు. ఆఖరికి బుక్ మై షో రేటింగ్ కూడా మూసేసుకున్నాడు. సర్లే, ఏమన్నాడో విందాం. అండ్ మా వాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు. ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు. ఆయన ఖాతాలో వేసుకోవద్దా? మరి పోద్ది సినిమాని హిట్ అని మీ ఖాతాలో వేసుకున్నారే. రన్ అయిపోయిన తర్వాత చూస్తే 30 కోట్లు బొక్క పెట్టింది. ఇది ఎవరి ఖాతాలో వేశారో తెలియదు. అయినా మనకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి కదా. హిట్ అయితే మన ఖాతాలో, నాకిపోతే డైరెక్టర్ ఖాతాలో వేయాలి. వీలైనంత మేరకు క్రెడిట్ ఎత్తేయాలి. సినిమా నాకిపోయినా హిట్టు అని రుద్దాలి. ఫేక్ పోస్టర్లు వేయాలి. సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఫాలో అయ్యాడే వరుణ్ అన్నయ్య. ఇంకేంటి వరుణ్, ఇది మన బుడ్డోడు వాయువు తేజ్ ఖాతాలో వేయి. అదేంటి అంత మాట అన్నాడు? ఇక వరుణ్ అన్నయ్యని రుద్దడం తన వల్ల కాదని చేతులు ఎత్తేశాడా? అవునులే, ఏం చేస్తాడు పాపం. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలైనా ఇంకా 10 కోట్ల బిజినెస్ దగ్గరే ఆగిపోయాడు. ఒకవేళ హిట్ అయిందంటే ఆ క్రెడిట్ ఎవరో ఒకరి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇంకేం చేస్తాడు? ఫిదా సినిమా హిట్ అయింది, సాయి పల్లవి క్రెడిట్ ఎత్తేసింది. F2 సినిమా హిట్ అయింది, వెంకీమామ క్రెడిట్ ఎత్తేశాడు. ఈ సినిమా హిట్ అయితే సత్య క్రెడిట్ ఎత్తేశాడు. వరుణ్ అన్నయ్యకి మిగిలింది ఆ పోస్టర్లే. ఈ సినిమాని వరుణ్ అన్నయ్య ఖాతాలో వేద్దామని బాగా ట్రై చేశారు, కానీ కుదరలేదు. సత్య కంప్లీట్గా డామినేట్ చేశాడు. పోనీ ఇదంతా సత్య ఖాతాలో వేద్దామంటే వరుణ్ అన్నయ్య నిజంగానే బరస్ట్ అవుతాడు. అందుకే వాయుతేజ్ ఖాతాలోకి సైలెంట్గా మళ్లించేశాం. కవరింగ్ చేసినట్టు ఉంటుంది, పనిలో పనిగా థర్డ్ జనరేషన్ని రుద్దినట్టు ఉంటుంది.
ఆ తెలివితేటలకి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఊరికే అయిపోతారా మెగా స్టార్లు? ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య. ఇంకో స్ట్రాంగ్ రీజన్ కాదు, సినిమా బ్రేక్ ఇవ్వనవ్వడానికి మెయిన్ రీజనే సత్య. పాపం ఇంకొకరిని బలవంతంగా రుద్దాలంటే చాలా కష్టం అవుతుంది. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఇందాక చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాడు. బిజీగా ఏముండడు, లైవ్ చూసేటోడు ఈవెంట్కే వస్తాడు కదా. మనమే కావాలని తప్పించామని బయట టాక్ నడుస్తుంది. సత్య వస్తే జనాలు కేకలు ఈలలేస్తారు, బరునన్నయ్య బర్ర అంటాడు. ఇంతవరకు రుద్దింది వేస్ట్ అయిపోతుంది, అందుకే సైలెంట్గా ఈవెంట్కి రాకుండా చేశారని గుసగుసలాడుతున్నారు జనాలు. పెట్టిందంతా పైరు కాదు, కడుపులన్నీ కానుపులు కావు. అలాగే రొట్టె సినిమాలకి సక్సెస్ మీట్లు పెడితే హిట్లు కావు. ఏదేమైనా అదే పనిగా రుద్దడంలో అయినా, ఫేక్ ఈవెంట్లు పెట్టడంలో అయినా, పక్కనోళ్ళ క్రెడిట్ ఎత్తేయడంలో అయినా మెగా హీరోలని మించినోళ్ళు లేరని వేనోళ్ళ పొగుడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.